ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ కి స్వాగతం. ఈరోజు మీకు థ్రిల్లర్ సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం కోరుతున్నాను. ఇంక ఈ సినిమా పేరు వచ్చి మరీసం. ఇది తమిళ డబ్బింగ్. ఈ మధ్యనే వచ్చింది ఓటీటీలోకి. అయితే ఈ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే, వేదాంతంలో అనే పెద్ద మనిషి అల్జీమర్స్తో బాధపడుతుంటాడు. ఆఖరి ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టేంత స్థాయిలో ఉంటాడు. అయితే అదే ఇంట్లోకి ఒక దయాకర్ అనే ఒక దొంగ ఒక రాత్రి చొరపడతాడు. దొంగతనానికి చొరబడేటప్పటికి గొలుసుతో కట్టేసుకుంటాడు ఈ వేదజలం. అతను ఏంటి అనుకునేటప్పటికి అతను అంటాడు అనమాట, నువ్వు దొంగతనానికి వచ్చావు కానీ ఏం దొరకదు, నన్ను విడిపిస్తే నేనే నీకు డబ్బిస్తాను అంటాడు. అదేంటి అంటే, నన్ను జల్దీ బస్ అని మా అబ్బాయి గొలుసులతో బంధించేశాడు, వెళ్ళిపోకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నామా అని. అది నా ప్రాబ్లము, కాబట్టి నన్ను విడిపించి తీసుకెళ్ళి బయటికి నీకు డబ్బులు ఇస్తా ఉంటాడు. సరే అని బతిమలుతుంటే ఓకే అని తీసుకెళ్తాడు బయటికి విడిపించి. ఈ ప్రాసెస్లో ఇతని దగ్గర 20 లక్షలు ఉందని తెలుస్తుంది దొంగకి. దయాకర్ అనే దొంగకి తెలుస్తుంది వేదవరం దగ్గర 20 లక్షలు ఉన్నట్టు. అయితే దాన్ని ఏదో విధంగా దొంగిలించాలని ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసి చాలా మంచిగా నటిస్తుంటాడు. ఇంకా అతని దగ్గర నటించేపటికి అతను ఇంటికి ఎక్కడికి వెళ్ళాలని అనేది తెలుసుకుంటే అరుణాచలం వెళ్ళాలనుకుంటాడు అతను పెద్ద మనిషి. సరే నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను, మీకు అరుణాచలం బైక్ మీద వెళ్తామని ఒప్పించి బైక్ మీద తీసుకెళ్తాడు. అది బైక్ మీద వెళ్తూ ఉంటే పోలీసులు వెతుకుతాడు ఈ వేదాచరాన్ని. ఏంటి పోలీసులు తిరుగుతున్నారు, ఈ దొంగ ఏంటి అలా అనేది సబ్జెక్ట్. మెయిన్ బైక్ రైడ్ మీద, వాళ్ళ బైక్ రైడ్ మీద ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తుంటే వీళ్ళకి ఎదురైన సంఘటనలు, ఆ రైడ్లో వీళ్ళకి ఎదురైన అనుభవాలు, ఇవి సినిమా బాగుంది, మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా. అయితే ఈ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అందులో సితారా మీనాక్షి నటించింది. అదే వేదాచలం భార్య అనమాట. తను భార్య వడివేలు, అదే వేదాచలం కింద నటించాడు. ఇతను హస్బెండ్. అయితే తను ఒక సైకాట్రిస్ట్ కింద ఉంటుంది. తన దగ్గర వచ్చిన కేసులు తాలూకు ఎఫెక్ట్ బాగా బాధిస్తాయి. సితార్ చిన్నపిల్లలు కూడా చాలా అప్సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్సెట్ అయిపోయి ఎన్ని తెలుసుకుంటాడు ఈ వడివేలు, అదే వేదాచలం. తెలుసుకుని ఏం చెయ్యాలో తన కోరిక కోరుతుంది. తను చనిపోయే ముందు ఒక కోరిక కోరుతుంది. ఆ కోరిక ప్రకారం చేశాడా, అసలు ఈ పోలీసులు ఎందుకు వచ్చారు చేయడానికి, ఈ దొంగ 20 లక్షలు తీసేసి పారిపోయాడా, పోలీసులు చెప్పాడా వేదాచలాన్ని, ఇది మెయిన్ సబ్జెక్ట్. సినిమా అయితే చాలా బాగుంది, మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, బాగా తీసాడు, మంచి ఎమోషనల్గా కూడా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయి. కానీ అంటే రెగ్యులర్గా ఉన్న సబ్జెక్టే అనిపిస్తుంది, చాలా బాగా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్. కొన్ని అవి మనం వినటానికే మనసొప్పదు. అలాంటిది సినిమాలో చూసినప్పుడు ఇంకా బాగా అప్సెట్ అయిపోతాం. అలాంటివి చూపిస్తే ఎక్కడ చూపించకుండా ఓన్లీ డైలాగ్ మాడ్యులేషన్లోనే చూపించాడు మొత్తం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరూ చూడొచ్చు సినిమా, అసలు నో డౌట్. బాగా ఓన్లీ డైరెక్టర్ క్రెడిట్ అది మాత్రం. మామూలుగా ఎవరినైతే అయితే స్టోరీ చూపించేస్తారు, అలా లేదు, చక్కగా తీసాడు సినిమా. అది నిజంగా ఈ సస్పెన్స్ రివీల్ అయ్యేటప్పుడు వాళ్ళ హావభావాలు కానీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ వేదాచలం కింద వడివేలు నటించాడు, చాలా బాగా చేశాడు. అసలు ఎంతవరకు కమెడియన్గా తెలుసుకుని మనకి ఓ పెద్దలాగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు. అలాగే ఫహద్ ఫాజిల్ కూడా దొంగ కింద
ఓ మంచి మనసున్న దొంగ కింద చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ ఫహద్ ఫాజిల్కి ఫ్రెండ్, అతని ద్వారా ట్విస్ట్ అదిరిపోద్ది అలా. అది ఏంటనేది సినిమాలో చూస్తే అర్థమవుతుంది మనకి, బాగుంటుంది చెప్పడం కన్నా. వీళ్ళని పోలీసులు వెంటాడుతూ ఉంటారు, ఫరీద్ అని ఏసీపీ. ఆ రోల్ కోవేశ్వర్ యాక్ట్ చేసింది. నిజంగా ఇప్పటివరకు కమెడియన్ గా చూసి తను కూడా ఏంటో ఒకటి కానీ భలే డిగ్నిఫైడ్ గా యాక్ట్ చేసింది. నిధులు చాలా సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారు అలాగే చేసింది, అసలు ఎక్కడ నవ్వుతులు లేకుండా చాలా బాగా చేసింది. అదొకటి బాగుంది. మెయిన్ సెంటిమెంట్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి, డైలాగులు కానీ. కోర్టులో జడ్జి అడుగుతున్న వాటికి ఇచ్చిన సమాధానాలు కానీ చాలా బాగున్నాయి. అందులో ఇద్దరు కూడా యాక్షన్ బాగా, ఇద్దరు ఒకరికొకరికి అండర్స్టాండ్ చాలా బాగా చేశారు యాక్షన్, వడివేలు ఫహద్ ఫాజిల్. అది లాస్ట్లో కోర్టులో ఏంటి ఆ వాదన అనేది అది కూడా బాగుంది. జడ్జి అడిగినాటికి బిళ్ళే చెప్తాడు సమాధానాలు. అది చివరిలో ఈ ఏసీపీ కింద వేసింది ఫరీద కోబేశ్వర్లో తను వచ్చి ఒక స్వీట్ తీసుకుని వస్తుంది వేదవరం దగ్గరికి. నాకు ఇప్పుడు తెలిసింది నవరాలు పుట్టిందని. ఫస్ట్ స్వీట్ మీకే ఇద్దామని తీసుకొచ్చాను. దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ అర్థం తెలిసి ఉంటుంది. అద్దరిపోద్ది సీన్ మాత్రం, అసలు ఒళ్ళు జలరిస్తుంది నిజంగా. అంటే అప్పటి వరకు చూసిన సబ్జెక్ట్ని బట్టి ఆ డైలాగ్ కానీ, ఆ డైలాగు ఆ వేదాచలం దగ్గర ఎందుకు అంది, వేదాచలం చేసిన పని ఎలాగ ఇదైంది అప్రిషియేట్ అనిపించింది. లోపల పైకి చెప్పదు కానీ లోపల ఎంత ఫీల్ అయింది అవన్నీ ఒక్క డైలాగ్తో అర్థమవుతుంది. ఎక్సలెంట్ డైరెక్టర్ మాత్రం, ఎక్కడ ఏం చూపించకుండా ఓన్లీ డైలాగ్స్ తోటే ఏం జరిగిన నేరాలు అనేవి చూపించాడు అనమాట. చాలా బాగుంది సినిమా. అయితే తప్పనిసరిగా చూడండి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాయే. అందులోనూ ఎక్కడ అసభ్యం వల్గారిటీ ఏమీ లేదు, మొత్తం అందరూ కలిసి చూడొచ్చు. చూడాల్సిన సినిమా కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది సినిమా, తప్పనిసరిగా చూసి ఎంజాయ్ చేయండి. డైరెక్టర్ వచ్చి సుధీర్ శంకర్ చాలా బాగా చేశాడు, సూపర్ డైరెక్షన్. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, సరదాగా చూడండి, బాగుంటుంది. వడివేలు కొత్త అవతారంలో చూస్తాం నిజంగా. ఇప్పుడు మన కమెడియన్గా తెలుసు, ఒక డిగ్నిఫైడ్గా ఒక పెద్ద మనిషి కింద చాలా బాగా చేశాడు, సూపర్. అసలు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.